హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వీడియోలో నేను ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బీరకాయ టమాటో కర్రీని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. బీరకాయలతో చాలా రకాలుగానే ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. దాంట్లో నాకు ఎంతో ఇష్టమైన ఈ బీరకాయ టమాటో కర్రీ అండ్ బీరకాయ ఫ్రై, ఈ రెండు అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడైతే ఈ కర్రీ కోసం ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అండ్ టమాటోస్ని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ అలానే ఒక 4 బీరకాయలని పొట్టు తీసి వాష్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్లో వేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి. జీరా కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న బీరకాయలను వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ లిడ్ పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. అప్పుడు మనకి ఆ బీరకాయ పీస్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. అండ్ ఈ కర్రీకి మనం వాటర్ వేసే అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ బీరకాయలో వాటర్ కంటెంట్ అనేది చాలానే ఉంటుంది. సో మనకి 1 డ్రాప్ కూడా వాటర్ యూజ్ ఉండదు. నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత బీరకాయల నుంచి వాటర్ పైకి తేలుతుంది. ఆ టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని వేసుకొని టమాటోస్ కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. మంచిగా మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి అండ్ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఇది నేను ప్రతి కర్రీస్లో యూజ్ చేస్తాను. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా కొబ్బరి. అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ మంచిగా పైకి తేలుతున్న టైంలో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. జస్ట్ 1 మినిట్ మనం సిమ్లో పెట్టుకొని మంచిగా దగ్గరికి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఉండే ఈ బీరకాయ టమాటో కర్రీని సర్వ్ చేసుకోవడమే. వేడి అన్నంలో మంచిగా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.